హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. అలాగే ఎస్టర్డే స్పాట్ ఈటీఎఫ్ల విషయానికొస్తే చాలా రోజుల తర్వాత నిన్న స్పాట్ బీటీసీ ఈటీఎఫ్లో ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి. అలాగే సొలానా మరియు ఎక్స్ఆర్పీ ఈటీఎఫ్లలో కూడా ఇన్ఫ్లోస్ వచ్చాయి. కాకపోతే ఎథీరియం ఈటీఎఫ్లో మాత్రం అవుట్ఫ్లోస్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈరోజు ఉన్న ముఖ్య వార్తల్లోకెళ్తే ప్రిడిక్షన్ మార్కెట్ అయిన పాలీ మార్కెట్లో డిసెంబర్లో ఫెడ్ రేట్స్ తగ్గించే అవకాశం సుమారు 30%కి పడిపోయింది. తాజాగా యుఎస్ అక్టోబర్ నెలకు సంబంధించిన జాబ్ డేటాను విడుదల చెయ్యలేమని చెప్పడం, అలాగే నవంబర్లో విడుదల చేయాల్సిన డేటాను కూడా డిసెంబర్ ఫెడ్ మీటింగ్ తర్వాత విడుదల చేస్తామని చెప్పడం. దీని కారణం ఫెడ్ రేట్ కట్ డెసిషన్ అనేది ఆర్థిక డేటాపైనే ఆధారపడింది. ముఖ్యంగా జాబ్ మార్కెట్ డేటా. యుఎస్ షట్డౌన్ కారణంగా జాబ్ మార్కెట్ బలహీనపడిందని చూపించే డేటా లేకపోవడం వల్ల ఫెడ్కు రేట్ కట్స్పై ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమయ్యే అవకాశముంది. దీని కారణంగా మార్కెట్లో ఇన్వెస్టర్స్ మరియు ట్రేడర్స్లో డిసెంబర్లో ఫెడ్ రేటును తగ్గిస్తుందనే ఆశ తగ్గడంతో తమ పెట్టుబడులపై జాగ్రత్తపడ్డారు. ఇది మనం కొన్ని రోజులుగా క్రిప్టో ఈటీఎఫ్లలో మరియు ఓవరాల్ క్రిప్టో మార్కెట్లో రికార్డు స్థాయిలో అవుట్ఫ్లోస్ జరిగేదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చివరగా ఈ నిర్ణయం కేవలం క్రిప్టో మార్కెట్పైనే కాకుండా స్టాక్ మార్కెట్పై కూడా ఉంటుందని గమనించగలరు. తర్వాత ఇండియాలో ప్రస్తుతం స్టేబుల్ కాయిన్ పైలట్ ప్రాజెక్ట్ అయిన ఆర్క్ ప్రోగ్రెస్ అనేది వేగంగా జరుగుతుంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇండియన్ రూపీ ఆధారంగా ఉన్న స్టేబుల్ డిజిటల్ అసెట్. దీన్ని పాలిగన్ మరియు ఆంక్ కలిసి అభివృద్ధి చేస్తున్నారు. ఆర్క్ టోకెన్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యమేంటంటే ఇండియన్ రూపీకి 1:1 పెగ్డ్గా ఉండే ఫుల్లీ కొలాటరలైజ్డ్ స్టేబుల్ కాయిన్ తయారు చేయడం. అలాగే కేవలం ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయిన సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్తో బ్యాకప్ చేయబడుతుంది. మరియు కొత్త ఆర్క్ టోకెన్ సృష్టించడానికి అనుగుణంగా గవర్నమెంట్ బాండ్స్ కొనాలి, అంతేకాకుండా వాటిని లాక్ చేయాలి. దీనివల్ల స్పెక్యులేషన్ తగ్గి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది ట్విన్ రూపీ మోడల్లో పనిచేస్తుంది. అంటే ఈ రూపీ ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ అఫీషియల్ ట్రాన్సాక్షన్ల కోసం మరియు ఆర్క్ టోకెన్ ప్రైవేట్ పేమెంట్స్, రెమిటెన్స్, ఈ-కామర్స్ కోసం. ప్రస్తుతం ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఉంది. 2026 ఫస్ట్ క్వార్టర్లో ట్రయల్ ఆపరేషన్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది. సో దీనివల్ల ఉపయోగాలేంటంటే యూఎస్డీటీ, యూఎస్డీసీ లాంటి విదేశీ స్టేబుల్ కాయిన్స్పై ఆధారపడకుండా దేశంలో ఉండే లిక్విడిటీ దేశంలోనే ఉండేలా చేస్తుంది. రెమిటెన్స్ కాస్ట్లను తగ్గిస్తుంది మరియు ఇండియన్ బాండ్స్ మార్కెట్స్ యొక్క వాల్యూ పెరిగే అవకాశం ఉంది. తర్వాత యూరోపియన్ యూనియన్ తమ యూరోజోన్లో డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్ల వాడకం ఎక్కువైందని భయపడుతున్నారు. సో దీనికి పరిష్కారంగా యూరో బ్యాకెడ్ స్టేబుల్ కాయిన్ను ప్రోత్సహించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సో ఇప్పుడు యుఎస్కి డాలర్ బ్యాకెడ్ స్టేబుల్ కాయిన్స్ వల్ల జరిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూరోప్లో యుఎస్ డాలర్ స్టేబుల్ కాయిన్స్ విస్తృత వాడకం వల్ల ఈసీబీ మానిటరీ పాలసీ మరియు ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్పై నియంత్రణ తగ్గుతుంది. ఈ నియంత్రణ లోపాల వల్ల క్రైసిస్ టైంలో మరింత వల్నరబిలిటీస్ ఏర్పడతాయి. అలాగే యూరోజోన్లో ఉండే లిక్విడిటీ విదేశాలకు తరలిపోతుంది మరియు వేరువేరు దేశాల్లో నడిచే మల్టీ జ్యూరిస్డిక్షనల్ స్టేబుల్ కాయిన్స్ నియమాలు ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్కు అవకాశం ఉంటుంది. పొరపాటున ఒక స్టేబుల్ కాయిన్ ఇష్యూయర్ అనేది పతనమైతే క్రిప్టో ఎక్స్పోజర్ ఉన్న యూరోపియన్ బ్యాంకులు కూడా ప్రభావితమవుతాయి. సో మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ యూరోప్ బ్యాంకెడ్ స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయి కదా? అవును, ఉన్నాయి. కాకపోతే వాటిని గవర్నమెంట్ ఎక్కువగా ప్రమోట్ చేయకపోవడం మరియు యూరోజోన్లోనే ఉన్న కొన్ని ఎక్స్చేంజెస్లో కూడా అవైలబిలిటీలో లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ యూజర్స్ యుఎస్ బ్యాకెడ్ స్టేబుల్ కాయిన్స్ను వాడడం మొదలుపెట్టారు. తర్వాత బ్లాక్ రాక్ ఐషేర్స్ స్టేక్డ్ ఎథీరియం ట్రస్ట్ను డెలవేర్లో రిజిస్టర్ చేసింది. ఇది యీల్డ్ జనరేటింగ్ స్టేక్డ్ ఎథీరియం ఈటీఎఫ్ కోసం వేసిన మొదటి ప్రొసీజరల్ స్టెప్. అలాగే ఈ ఈటీఎఫ్ సంవత్సరానికి సుమారు 3.95% యీల్డ్ అందించగలదు కాబట్టి యీల్డ్ ఫోకస్డ్ ఇన్వెస్టర్స్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలదు. అయితే ఇప్పటికే ఉన్న 2024లో ఆమోదించిన ఈటీఎఫ్లలో ఈ స్టేకింగ్ ఫీచర్ అనేది లేదు. కానీ ఇప్పుడు కొత్త ఈటీఎఫ్ లిస్టింగ్ స్టాండర్డ్స్ మరియు క్రిప్టో ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ వల్ల వీరు ఈ స్టెప్ తీసుకున్నారు. అయితే ఎథీరియం ఫౌండర్ అయినటువంటి విటాలిక్ మాట్లాడుతూ బ్లాక్ రాక్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఈటీహెచ్ను ఎక్కువగా కంట్రోల్ చేస్తే సెంట్రలైజేషన్ రిస్కులు పెరుగుతాయని మరియు ఎథీరియం ప్రోటోకాల్లో ఇన్స్టిట్యూషనల్ డ్రివెన్ టెక్నికల్ చేంజెస్ రావచ్చునని ఆయన హెచ్చరించారు. చివరగా సిడిఫీ ఐన్ ఓకేఎక్స్ ఇది ఇటీవల లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా సిడిఫీ అంటే ఏంటంటే సిఈఎక్స్ మరియు డిఈఎక్స్ ఫంక్షనాలిటీస్ని ఒకే ఇంటర్ఫేస్లో కలిగి ఉండడం. సో అడ్వాంటేజెస్ ఏంటంటే దీంతో మీ ఎగ్జిస్టింగ్ ఓకేఎక్స్ బ్యాలెన్స్తోనే డైరెక్ట్గా ఆన్ చైన్ ట్రేడింగ్ చేయవచ్చు. ఇక్కడ సీడ్ ఫ్రేజ్ అవసరం లేకుండా పాస్ కీ సెక్యూరిటీతో ఆటోమేటిక్ సెల్ఫ్ కస్టడీ వాలెట్ క్రియేట్ అవుతుంది. అలాగే యూజర్లు తమ ప్రైవేట్ కీస్ మరియు అసెట్స్పై ఫుల్ కంట్రోల్ కలిగి ఉంటారు. స్మార్ట్ రూటింగ్ ద్వారా అనేక లిక్విడిటీ పూల్స్లో ప్రైసెస్ని స్కాన్ చేసి మీ ట్రేడ్కి బెస్ట్ ప్రైజ్ని రియల్ టైంలో అందిస్తుంది. మరియు కొత్తగా డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్స్లో లాంచ్ అయ్యే ప్రాజెక్ట్స్కి ఎర్లీ యాక్సెస్ ఇచ్చి అవి సీఈఎక్స్లో లిస్ట్ అవ్వడానికి ముందే ట్రేడ్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్.
వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.